చిరంజీవి గారి దయ, మెగాస్టార్ చిరంజీవి గారి దయ, ఆయన పుణ్యమాని నాకు యాక్టింగ్ స్కిల్ ఒకటి నేర్పించారు. ఆ స్కిల్ నేర్పిస్తే ఎన్నో నేర్చుకున్నాను. నేను ఒక సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాను, స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి అవగాహన చేసుకున్నాను, స్క్రీన్ ప్లే గురించి అవగాహన చేసుకున్నాను, యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను, ఆర్ట్ డైరెక్షన్ గురించి అలవాటు చేసుకున్నాను, ప్రొడక్షన్ డిజైన్ గురించి అర్థం చేసుకున్నాను. ఇన్ని అర్థం చేసుకుంటే నేను కొత్త వారికి అవకాశం ఇవ్వగలిగాను. నేను ఒక్కడిని సినిమా తీస్తే రోజుకి 500 నుంచి 600 మంది అన్నం తింటారు, ఇంటికి డబ్బులు తీసుకెళ్తారు, ఒక్కడికి స్కిల్ నేర్పిస్తాయి. అలాంటిది నేను నా జీవితంలో పెద్ద కోరిక, మా నాన్నగారి కోరిక ఏంటంటే, అరే కళ్యాణ్ గారు సరిగ్గా చదవట్లేదు, వీడికి మా నాన్న కోరిక నన్ను ఒకటే, కనీసం నువ్వు డిగ్రీ పాస్ అవ్వరా నువ్వు. నేను ఎట్లాగా ఎస్ఐకి వెళ్ళైపోయిన కానిస్టేబుల్గా వచ్చి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యాను, నువ్వు కనీసం ఎస్ఐగా ప్రారంభిస్తే కనీసం నువ్వు డిఎస్పీగా రిటైర్డ్ అవుతారు, అదేరా నా కోరిక. మా నాన్న ఉంది. మా నాన్నకి నేను దురదృష్టం, నేను చేయలేకపోయా. కానీ నేను పోలీస్ శాఖకు చెప్తున్నా, నేను పోలీస్ శాఖకి ఇచ్చేంత గౌరవం అది మా నాన్నకి ఇచ్చినంత గౌరవం పోలీస్ శాఖకి ఇస్తాను. చాలా గౌరవిస్తాను పోలీస్ శాఖకి. ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు ఎందుకు గౌరవిస్తానంటే, ప్రతి పోలీస్ చొక్కాలోనూ సర్వీసెస్లో ఉండే ప్రతి వ్యక్తికి మా నాన్న తాలూకు కష్టాన్ని చూస్తాను. అందుకని మీకు రావాల్సిన టీఏలు కానీ డిఏలు కానీ మీకు సరెండర్ లీవ్స్ కానీ దాదాపు 750 కోట్లు రావాలి. ఈ ఎన్నికల్లోపే రావడానికి ప్రభుత్వానికి పిలుపునిస్తున్నాను. రాని పక్షంలో రాగానే మొట్టమొదటిగా బాధ్యత మేము తీసుకుంటాం. వారాంతపు సెలవులు ఉండాలి పోలీసులు మనస్ఫూర్తిగా కోరుకున్నాం.